సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. సో ఈ వీడియోలో వచ్చేసి మన గోవా రైడ్కి బడ్జెట్ ఎంత అయిందనేది చెప్తాను. అండ్ స్కూటీతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అండ్ స్కూటీతో ఎక్స్పీరియన్స్ బాగుందా లేదా స్ప్లెండర్తో ఎక్స్పీరియన్స్ బాగుందా, రెండిట్లో ఏది బెటరు, ఎంత ఉంటే గోవాకి వెళ్ళొచ్చు, నాకెంత ఖర్చు అయింది, అండ్ గోవాకి వెళ్ళడానికి బెస్ట్ టైం ఏది, అండ్ ఇంకొన్ని మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. సో ఫస్ట్ అయితే కొన్ని మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే ఆన్సర్ ఇస్తాను. ఆ తర్వాత మన గోవా రైడ్ బడ్జెట్ ఎంత అయిందని చెప్పి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్కూటీ వా స్ప్లెండర్, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, స్కూటీతో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, స్ప్లెండర్తో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, రెండిట్లో ఏది నచ్చింది అని. సో ఫస్ట్ థింగ్ అయితే నాకు పర్టికులర్లీ ఇదని చెప్పలేను అదని చెప్పలేను దీనికి ఆన్సర్, ఎందుకంటే దేని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. సపోజ్ స్ప్లెండర్కి తీసుకున్నాం అనుకోండి, స్ప్లెండర్కి పెద్ద టైర్స్ ఉంటాయి, కొంచెం మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ, పెద్ద పెద్ద గుంటలు గతుకుల్లో వేసినా బండి ఏం అదరదు, ఏం కాదు. వన్స్ ఫుల్ ట్యాంక్ చేయిస్తే 700 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు దగ్గర. స్ప్లెండర్కి అయితే అడ్వాంటేజెస్. అండ్ స్కూటీ తీసుకున్నామన్నా అదే రేంజ్లో ఉంటాయి, గేర్లు ఉండవు, ఎట్లాంటి రోడ్లైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు, లాక్కొని వెళ్ళొచ్చు. అండ్ మైలేజ్ కొంచెం తక్కువ ఇస్తుంది, అది డిసడ్వాంటేజ్. సో దేని అడ్వాంటేజ్లు దేని డిసడ్వాంటేజ్లు దానికి ఉన్నాయి. సో ఏది బెటరు అని ఒక మాటలో అడిగితే మనం ఏది అని చెప్పలేము. సో కొంచెం హైవేస్ కానీ లాంగ్ రైడ్స్ కానీ ఇట్లాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు స్ప్లెండర్ బెటర్, కొంచెం ఘాట్ రోడ్డు ఇట్లాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు స్కూటీ బెటర్, నా ఫీలింగ్ ప్రకారం మాత్రమే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రిటర్న్లో లాస్ట్ గోవా నుంచి స్టార్ట్ అయినప్పుడు స్కూటీకి యాక్సిలరేటర్ కేబుల్ తెగిపోయింది కదా, అప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంది, సో బ్రేక్ మాకు అట్ట అవ్వకుండా ఉండాలంటే ఏమేం చెయ్యాలి అని అడిగారు. సో నేనైతే స్కూటీకి బయలుదేరే ముందలే సర్వీస్ చేయించుకొని వెళ్ళా, యాక్సిలరేటర్ కేబుల్ కూడా చేంజ్ చేయించాను. బట్ ఏమైందో ఏమో తెలియదు కానీ, లేదా మెకానిక్ ఏమైనా మార్చలేదేమో తెలియదు కానీ యాక్సిలరేటర్ కేబుల్ అయితే తెగిపోయింది మొత్తానికి. ఆ టైంలో ఇంకొక వెహికల్ లేకపోయింటే ఎవరన్నా హెల్ప్ అడగాల్సి ఉండేది, లేదంటే ఏదో ట్రక్లో వేసుకురావాల్సి వచ్చేది. ఎందుకంటే 10-20 కిలోమీటర్లు మనం నెట్టుకుంటూ రావాలంటే చిన్న విషయం కాదు అది స్కూటీని. సో పక్కనే శ్రీకాంత్ బ్రో బండి ఉంది కాబట్టి సరిపోయింది, ఆ రోజు ఆయన పుష్ చేశారు దగ్గర. సో లేదంటే ఆ రోజు నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేది. సో యాక్చువల్లీ నేను ఈ రైడ్కి యాక్సిలరేటర్ కేబుల్, బ్రేక్ కేబుల్ ఏం తీసుకెళ్ళా, ఎందుకంటే స్కూటీలో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం ప్యానల్స్ ఉంటాయి. సో ఏ కేబుల్ చేంజ్ చేయాలన్నా ప్యానల్స్ అన్నీ ఊడదీయాలి, అదంతా తలకాయ నొప్పి. అందుకని ఏంటంటే ఈజీగా ఉండదు ప్రాసెస్. సపోజ్ స్ప్లెండర్ ఉంది, ఒకవేళ కేబుల్ తెగిపోతే విత్ ఇన్ 10 మినిట్స్లో 2 స్క్రూ డ్రైవర్లు తీసుకెళ్ళి మార్చేసుకోవచ్చు, అది విషయం కాదు. ఎందుకంటే మొత్తం అంతా ఓపెన్లోనే ఉంటుంది, స్కూటీ కట్ట కాదు, మొత్తం క్లోజ్లో ఉంటుంది కాబట్టి మన వల్ల అయ్యే పని కాదు. అందుకని చెప్పి స్పేర్స్ క్యారీ చేయడం కూడా వేస్ట్ అని చెప్పి నేను క్యారీ చేయలేదు. సో అన్ఫార్చునేట్లీ తెగిపోయింది అది కేబుల్. బట్ నేనేం ప్రిఫర్ చేస్తా అంటే యాక్సిలరేటర్ కేబుల్, బ్రేక్ కేబుల్ ఈ రెండు తీసుకెళ్ళడం బెటర్. ఎందుకంటే నా కేబుల్ తగ్గిపోయిన తర్వాత నేను దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర స్కూటీకి సంబంధించిన కేబుల్ లేదు. సో అట్లాంటప్పుడు మన దగ్గర ఉండుంటే దాన్ని సింపుల్ మార్చేసుకునే వాళ్ళం, ఏదో నేను టెంపరీ ఆల్టర్నేట్ చేయించుకొని రావాల్సి వచ్చింది. అదే మన దగ్గర ఒరిజినల్ కేబుల్ ఉండుంటే మనం తీసుకెళ్ళి ఉంటే ఆన్ ద స్పాట్ చేంజ్ చేసేసుకునే వాళ్ళం. అండ్ ఇంకో థింగ్ మెయిన్ చెప్పడం మర్చిపోయా, స్కూటీకి బెల్ట్ అని ఉంటుంది. మన బండ్లకి చైన్స్ పాకెట్ ఎట్లాగో స్కూటీకి బెల్ట్ అని ఉంటుంది. ఆ బెల్ట్ కూడా కొన్నిసార్లు ఓవర్ హీట్ అయ్యి కరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో బెల్ట్ కూడా క్యారీ చేయడం బెటర్, మీ స్కూటీ మోడల్కి తగ్గట్టు మీరు బెల్ట్ క్యారీ చేయండి. సో స్కూటీలో వెళ్ళాలంటే యాక్సిలరేటర్ కేబుల్, బ్రేక్ కేబుల్, స్కూటీకి బెల్ట్ ఇవి ఉంటే సరిపోద్ది నన్ను అడిగితే. సో మెయిన్లీ ఒక థింగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలి. సో నన్నైతే చాలా మంది యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అడిగారు, యాజ్ ఏ బీయింగ్ మోటో బ్లాగర్ అయ్యుండి నువ్వు మనీ అంతా ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, అక్కడ ఖర్చు ఏమో చాలా అవుతుంది, ఒక పక్క యూట్యూబ్ నుంచి వచ్చేదేమో ఏముండదు, ఎట్లా మేనేజ్ చేస్తున్నావు ఏందని. సో నేను ఎప్పటి నుంచో దీని మీద ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. అప్పుడు నాకు తెలిసిన ఒక పర్సన్ సజెస్ట్ చేసింది ఏంటంటే మనకి వచ్చిన మనీని ఇన్వెస్ట్ చేయమని. సో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎవ్రీడే ప్రోడక్ట్ వాల్యూ అనేది చేంజ్ అయ్యిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పెట్రోల్ ప్రైస్ 85 రూపీస్ ఉందని అనుకోండి, రేపు అది 90 రూపీస్ అవుతుంది. ఈ రోజు నా దగ్గర ఉన్న 85 రూపీస్తో రేపు నేను 1 లీటర్ పెట్రోల్ కొనలేను కదా, ఎందుకంటే రేపు దాని ప్రైస్ వచ్చేసి 90 రూపీస్. సో సింపుల్ గా నేను ఏం చేసిన మనీని తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టుకుంటే రేపు దాని వల్ల నాకు ఎటువంటి యూజ్ ఉండదు. సో సింపుల్ గా నేను ఏం చేసిన మనీని బ్యాంక్ లో పెట్టకుండా ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి యూట్యూబ్ లో అండ్ రకరకాల ఇంటర్నెట్ వెబ్సైట్లో రీసెర్చ్ చేశా. సో అప్పుడు బినోమో యాప్ గురించి తెలిసింది. బినోమో యాప్ లో ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు, కొంతమంది రియల్ అంటున్నారు, కొంతమంది ఫేక్ అంటున్నారు. అందులో కొంతమంది మనం మనీ లాక్స్ లో ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు, ఇంకొంతమంది ఈ యాప్ వచ్చేసి ఫ్రాడ్ అంటున్నారు. నాకు ఈ రీసెర్చ్ లో చాలా ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది, అసలు ఇది నిజమా కాదా అనేది ఇంకా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ యాప్ లో నుంచి లక్షల్లో ఏం చేయలేము కానీ ఖచ్చితంగా థౌజండ్స్ లో అయితే ఏం చేయొచ్చు. సో ఇదంతా బేస్డ్ ఆన్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం కొంచెం ప్రాక్టీస్ చేసి అండ్ లిటిల్ బిట్ నాలెడ్జ్ సంపాదించుకుంటే సరిపోతుంది. సో స్టార్టింగ్ లోనే ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయకుండా ఫస్ట్ స్మాలర్ అమౌంట్స్ లైక్ 350 నుంచి 400 అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ
ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఈ యాప్ ఎట్లా వర్క్ అయ్యిద్ది, ఎట్లా బైనరీ ట్రేడింగ్ చేయాలి అని. సో మనం 350 నుంచి 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఒక 100-200 రూపీస్ ప్రాఫిట్స్ ఏం చేయొచ్చు. సో నేను ఇప్పుడు వచ్చేసి మీకు ఎట్లా వాడాలి యాప్ దాని గురించి అయితే కొంచెం చెప్తాను చూడండి. సో యూజర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బినోమో వాళ్ళు ఏంటంటే డెమో అకౌంట్ అని ప్రొవైడ్ చేస్తారు. సో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఓపెన్ చేసి మీరు కనుక బినోమో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సో మీకు డెమో అకౌంట్, రియల్ అకౌంట్ అని 2 ఆప్షన్స్ ఇస్తారు. డెమో అకౌంట్లో 65,000 రూపీస్ వస్తాయి. సో మీరు ఆ 65,000 రూపీస్ని పెట్టుకొని బైనరీ ట్రేడింగ్ ఎలా చేయాలి ఏందని చెప్పి ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీకు లైవ్ వీడియో ప్రూఫ్తో సహా నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఒకసారి మొబైల్ స్క్రీన్ వ్యూకి వచ్చేయండి. సో గైస్, ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే మన ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసేసుకొని సైన్ అప్ అయిపోవచ్చు, లేదా గూగుల్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ కూడా సైన్ అప్ అవ్వచ్చు. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అవుతున్నా. సో ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో టాప్లో ఉన్న అసెట్స్లో క్లిక్ చేస్తే చాలా టైప్స్ ఆఫ్ అసెట్స్ వస్తాయి. సో మీరు దేని మీద ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఆ అసెట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టాప్లో కనిపిస్తుంది కదా, డెమో అకౌంట్లో 64,025 రూపీస్ ఉన్నాయి. సో మనకు బినోమోలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రియల్ అకౌంట్, డెమో అకౌంట్ అని 2 అకౌంట్స్ ఉంటాయి. సో డెమో అకౌంట్లో నుంచి మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేయడం ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను డెమో అకౌంట్ సెలెక్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తాను ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అని అనేది. సో ఫస్ట్ రైట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయగానే మనకి అమౌంట్ చూపిస్తుంది ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చానని. సో ఇప్పుడు నేను వచ్చేసి 3,500 రూపీస్ సెలెక్ట్ చేస్తున్నా. సో 3,500 రూపీస్ సెలెక్ట్ చేసి జస్ట్ ఏం లేదు, సింపుల్. ఇక్కడ మనకి రైట్ సైడ్ గ్రీన్ కలర్ లో అప్ అండ్ రెడ్ కలర్ డౌన్ కనిపిస్తుంది కదా, జస్ట్ మనం ప్రిడిక్ట్ చేయాలి మనకు కనిపిస్తున్న గ్రాఫ్ అనేది అప్ వెళ్తుందా లేదా డౌన్ వస్తుందా అని ప్రిడిక్ట్ చేయాలి. మన ప్రిడిక్షన్ కనుక కరెక్ట్ అయితే మనకి అమౌంట్ వస్తుంది. సో ఇప్పుడు నా గెస్ ప్రకారం అయితే అప్ వెళ్తుంది నేను అనుకోవడం. సో లెట్స్ సీ మన లక్ ఏమాత్రం ఉందో టెస్ట్ చేద్దాం. సో అప్ మీద 3,500 రూపీస్ ఇన్వెస్ట్ చేశా అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. కమాన్. ఓకే, రైట్. సో మనం గెస్ట్ చేసింది కరెక్ట్ అయింది. మనం 6,405 రూపీస్ వచ్చాయి మనకి. సో 3,500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 6,405 రూపీస్ వచ్చాయి. ఇప్పుడు మనం ఎట్లా ట్రేడింగ్ చేయాలి ఏందని చెప్పి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మన రియల్ అకౌంట్ నుంచి ట్రేడ్ చేద్దాం. సో నేను ఇప్పుడు రియల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వచ్చేసి రియల్ అకౌంట్ కాబట్టి సో కొంచెం తక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను వచ్చేసి 700 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నా. సో 700 రూపీస్ నా గెస్ ప్రకారం అయితే డౌన్ అయ్యిద్ది. సో డౌన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నా. లెట్స్ సీ ఏమైద్దో. కమాన్. ఓకే, రైట్. చూసారు కదా, మన ప్రిడిక్షన్ సక్సెస్ అయింది. సో మనకి ఇప్పుడు 1,281 రూపీస్ వచ్చాయి. అండ్ బినోమోలో ఇదే కాదు, టాప్ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి మనం ఏ ట్రేడ్స్ చేసామనేది మన టోటల్ హిస్టరీ మొత్తం చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎట్లా విత్డ్రాల్ చేయాలంటే సో జస్ట్ సింపుల్ గా మనకు అక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సో మనకి చాలా రకాల ఆప్షన్స్ చూపిస్తుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్, పేటిఎం ఎక్సెట్రా. సో నేను ఇప్పుడు బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసేసుకొని నా అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి అమౌంట్ ఎంటర్ చేసేస్తే విత్ ఇన్ 48 అవర్స్ లో మనకి అమౌంట్ అంతా అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి బినోమోలో అమౌంట్ అటాచ్ చేసుకోవాలని చూపిస్తాను. పైన కనిపిస్తున్న డిపాజిట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సో మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి అమౌంట్ యాడ్ చేసుకోవడానికి, లైక్ రూపే కార్డ్స్, మాస్టర్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, పేటిఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏది యూస్ చేసన్నా మనం అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. వీటిలో ఒకటి క్లిక్ చేసి సో దట్ నేను ఇప్పుడు 350 రూపీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ప్రెసెంట్ బినోమో వాళ్ళు ఆఫర్ అయితే రన్ చేస్తున్నారు. ఫెబ్ 100 అనే కూపన్ యూస్ చేస్తే మనం యాడ్ చేసుకున్న దానికి డబుల్ అవుతుంది అమౌంట్. సపోజ్ నేను 350 రూపీస్ యాడ్ చేస్తున్నా కదా, ఇప్పుడు అది 700 రూపీస్ అయిపోతుంది. సో పేమెంట్ సక్సెస్ అవగానే మన బినోమో అకౌంట్లోకి మనీ యాడ్ అయిపోతాయి. అండ్ బినోమోలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ కస్టమర్ సపోర్ట్ 24/7 ఉంటుంది. సో ఇది గైస్ ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వచ్చేయండి. అండ్ ఎన్ని కిలోమీటర్లకి ఒకసారి బ్రేక్ ఇచ్చారు. సో మీరు నా లాస్ట్ వీడియోలో చూస్తుంటచ్చు నాన్ స్టాప్ 550 కిలోమీటర్స్. అంటే నాన్ స్టాప్ అంటే ఇక్కడ ఎలా వస్తుందంటే సో ఖచ్చితంగా నేను పెట్రోల్ కాగాలి, ఫుడ్ కాగాలి. సో ఇవి తప్పించి ఇంకా వీటి కోసం అన్న ఆగితే అవి నాన్ స్టాప్ అని అనరు. సో మనం వీటి కోసం మాత్రమే ఆగాం లాస్ట్ రైడ్లో, కాబట్టి నాన్ స్టాప్ 550 కిలోమీటర్స్ వచ్చేసాం. ఆడ ఆగల. ఇన్ఫ్యాక్ట్ స్కూటీలో మనం గూగుల్ టైంని 1/2 అవర్ బీట్ చేసాం. అది హైలైట్ థింగ్. అసలు మనం ఫస్ట్ అలసిపోతాం కానీ బండి అలసిపోదు. ఒక్క థింగ్ ఏంటంటే బండి కండిషన్లో ఉండాలి. మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఏ బండి అయినా టీవీఎస్ ఎక్సెల్ అయినా సరే కండిషన్లో ఉంటే మీ ఇష్టం. 24 అవర్స్ డ్రైవ్ చేస్తున్నా చేయొచ్చు కండిషన్లో ఉంటే, ఏం కాదు. సో ఇంజిన్ ఆయిల్ ఏది యూస్ చేశారు, మెయిన్ క్వశ్చన్ ఇది. సో ఇంజిన్ ఆయిల్ వచ్చేసి నేను యాక్చువల్లీ మోటులు పోయిద్దాం అనుకున్నా, బట్ నేను అప్పటికప్పుడు ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల నాకు అదైతే లోకల్లో దొరకలేదు. సో అందుకని నేను నార్మల్ మామూలు ఆయిలే పోయించుకొని వెళ్ళిపోయా. బట్ పర్లేదు, మధ్యలో ఇంకోసారి చేంజ్ చేయించాల్సి వచ్చింది ఇంజిన్ ఆయిల్. అదే మోటులు అయ్యి ఉంటే అట్లా చేంజ్ చేయించాల్సిన అవసరం లేదు, నాన్ స్టాప్ వచ్చేసేయచ్చు. ఈ నార్మల్ ఆయిల్స్ కాబట్టి మధ్యలో ఒక 1500-2000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీసింగ్ చేయించుకుంటూ రావాలి. అండ్ గోవాకి ట్రైన్లో, బస్సులో వెళ్ళిన వాళ్ళకైతే
అక్కడ మనకి స్కూటీ కానీ 4 వీలర్స్ కానీ రెంట్కి దొరుకుతాయి. సో స్కూటీలు వచ్చేసి నార్మల్ వీక్ డేస్లో అయితే 350 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అదే వీకెండ్స్ మంచి సీజన్లో వెళ్ళామంటే 500 మినిమం. వీళ్ళంతా ఏంటంటే ఒక మాట మీద ఉంటారనమాట. ఒక చోట 350 అంటే ఇంకో చోట కూడా 350 మీదే ఉంటారు. ఒక చోట 500 అయితే ఇంకో చోట 500, అందరూ ఒకే మాట మీద ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా 350 నుంచి 500 మధ్యలో స్కూటీలు దొరుకుతాయి, యాక్టివా కానీ ఇవన్నీ. సో స్కూటీలు మొదలుకుంటే పల్సర్లు దొరుకుతాయి, 600 రూపీస్ పర్ డే పల్సర్. రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి 1000 to 1200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. హ్యార్లీ డేవిడ్సన్ కూడా దొరుకుతాయి, 3,500-4,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ డేకి. సో ఇవి వచ్చేసి రెంట్లో. అండ్ స్కూటీ మనం రెంట్కి తీసుకోవడానికి మన ఐడి ప్రూఫ్ ఒకటి ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు, అండ్ మన డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో తీసుకుంటారు. సో అవి స్కూటీ తీసుకోవాలంటే ప్రాసెస్. ఆల్మోస్ట్ మీరు చెక్ ఇన్ అయిన హోటల్లో రిసెప్షన్లో అడిగితే చెప్పేస్తారు దగ్గరలో స్కూటీ రెంట్లు యాడ్ దొరుకుతాయో. ఆల్మోస్ట్ గోవాలో ప్రతి చోట స్కూటీ రెంట్లకు ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు స్కూటీ కోసం అయితే. సో మేము వచ్చేసి గోవాలో స్కూబా డైవింగ్, బంజీ జంపింగ్, కెసినో, ఇంకా దూద్ సాగర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడం. సో ఇవన్నీ అడ్వెంచర్స్ చేసాం కదా. సో ఇవన్నీ అన్నీ కుదరవు బ్రో, ఏమన్నా మెయిన్ థింగ్ చెప్పండి వాటి వరకు వెళ్ళడానికి పాసిబుల్ ఉంటుంది, సో దట్ బడ్జెట్ తగ్గుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుందని అడిగారు కొంతమంది. సో నేను మెయిన్ ప్రిఫర్ చేసేది ఏంటంటే బంజీ జంప్ ఖచ్చితంగా ట్రై చేయమంట, ఎందుకంటే లైఫ్ లాంగ్ మెమరీ అది. అండ్ స్కూబా డైవింగ్ కానీ దూద్ సాగర్ కానీ ఇది మీ ఆప్షన్ అని అనమాట. సో రెండిట్లో దేనికి వెళ్తారని డిసైడ్ అవ్వండి, రెండు వెళ్ళినా బెటరే. ఇంకా కెసినో అనేది ఆప్షనల్, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ అది. అండ్ కెసినోకి వచ్చేసి మేము వెళ్ళాం కదా, సో దట్ అదంతా మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చింది. మా స్టే 5 స్టార్ హోటల్లో 2 నైట్స్కి స్టే ఇచ్చారు, అండ్ కెసినో ఎంట్రీ ఇచ్చారు, ప్లస్ రికార్డింగ్ ఎలో ఇచ్చారు. సో ఇవన్నీ నేను ఆ వ్లాగ్లో చెప్పకూడదు, అందుకని అయితే చెప్పలేకపోయా, ఇప్పుడు చెప్తున్నాను. సో వాళ్ళు జస్ట్ వాళ్ళు ప్రమోషన్ టైప్ మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. సో ప్రమోషన్కి మనకి రిటర్న్గా మనకి ఈ ఆఫర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. నౌ కమ్స్ టు మెయిన్ పార్ట్, బడ్జెట్ వచ్చేసి. సో యాస్టీస్ గోవాకి వెళ్ళి రావాలంటే 3 కేటగిరీస్ కింద అయితే డివైడ్ చేస్తాం బడ్జెట్ని. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి పెట్రోల్. సో టోటల్ మేము వచ్చేసి 1900 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. దీనికి కాకు మాకు అయిన పెట్రోల్ వచ్చేసి 5000 రూపీస్. సో పెట్రోల్ కొంచెం రీజనబుల్గానే అయింది, దగ్గర దగ్గర మన బండిలు బాగానే మైలేజ్ ఇచ్చాయి, 40-45 మధ్యలో ఇచ్చాయి కాబట్టి. సో పెట్రోల్ కాస్ట్ చాలా తగ్గింది, 5000 పెట్రోల్ తీసేయండి. అండ్ నెక్స్ట్ ఫుడ్కి వచ్చేసి టోటల్ 10 డేస్కి ఫుడ్కి వచ్చేసి మాకు 6000 రూపీస్ అయింది. సో పెట్రోల్ 5000, ఫుడ్కి 6000, టోటల్ వచ్చేసి 11000 రూపీస్ అయింది. అండ్ నెక్స్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి హోటల్స్. సో 3 డేస్ మేము రిసార్ట్లో ఉన్నాం బాగా బీచ్ దగ్గర, అండ్ 2 డేస్ మేము పనాజీలో ఉన్నాం సిటీలో, అండ్ ఆ తర్వాత ఒక 2 డేస్ మాకు 5 స్టార్ హోటల్లో ఫ్రీగా అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు 1 డే, వచ్చేటప్పుడు 1 డే. సో టోటల్ 7 డేస్ మేము హోటల్స్కి పే చేసాం, 2 డేస్ మాకు ఫ్రీగా వచ్చాయి. సో ఈ 7 డేస్కి కాను మాకైన కాస్ట్ వచ్చేసి ఇద్దరికి కలిపి 12,000 అయింది, 6,000 రూపీస్ పర్ హెడ్. సో 6,000 హోటల్స్, 6,000 ఫుడ్, 5,000 పెట్రోల్. సో టోటల్ బడ్జెట్ వచ్చేసి 17,000 అయింది గోవాకి. సో 17,000లో మీరు గోవాకి వెళ్ళొచ్చేయచ్చు. అండ్ ఇంకా మేము చేసాం కదా అడ్వెంచర్ యాక్టివిటీస్, ఇవన్నీ మనకు ఆప్షనల్ అనమాట. సో వాటి ప్రైసెస్ కూడా ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మేము స్కూబా డైవింగ్కి వెళ్ళాం. సో స్కూబా డైవింగ్ ఈ ప్యాకేజ్ అంతా మాకు 2500 రూపీస్కి వచ్చింది, అదొక 2500. ఆ తర్వాత రోజు బంజీ జంపింగ్కి వెళ్ళాం. సో బంజీ జంపింగ్ మాకు వచ్చేసి 3300 పడింది. ఆ తర్వాత దూద్ సాగర్కి వెళ్ళాం. సో దూద్ సాగర్ మాకు దగ్గర దగ్గర 1000 రూపీస్ అయిపోయింది వెళ్ళి రావడానికి మొత్తం. సో ఓన్లీ అడ్వెంచర్ యాక్టివిటీస్కి మాకు 7000 రూపీస్ కాస్ట్ అయింది. సో ఇది టోటల్ మాకైన బడ్జెట్ వచ్చేసి 17,000 ప్లస్ 7,000, టోటల్ వచ్చేసి 24,000 అయింది బడ్జెట్. నార్మల్లీ అయితే 17,000లో కంప్లీట్ చేసేయచ్చు, ఇంకా తక్కువలోనే కంప్లీట్ చేసేయచ్చు 17,000 కన్నా, ఇన్ కేస్ మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి బ్యాక్ పెయిన్ వచ్చిందా మీకు, అంతంతసేపు డ్రైవ్ చేస్తారు కదా అని అడిగారు. సో నాకైతే ఎటువంటి బ్యాక్ పెయిన్ రాలా, బికాస్ ఆఫ్ ఓన్లీ ఎయిర్ సీట్. సో ఎయిర్ సీట్ కానీ అండ్ నేను వాడే ఇంజిన్ ఆయిల్ కానీ, సో ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, మీకు ఏది కావాలన్నా కింద లింకుల ద్వారా ఉపయోగించుకొని పర్చేస్ చేయొచ్చు. సో మళ్ళీ శ్రీకాంత్ బ్రోకి బ్యాక్ పెయిన్ వచ్చింది, ఎందుకంటే ఆయన దగ్గర ఎయిర్ సీట్ లేకపోవడం వల్ల ఆయన కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది. నాకైతే ఎటువంటిది లేదు, ఎయిర్ సీట్ ఉంటే ఆల్మోస్ట్ ఎవరికి రాదనమాట. సో లైఫ్ సేవియర్ అని చెప్పుకోవచ్చు. సో అది చాలా బెటర్, నేను కొనిన అన్ని ప్రోడక్ట్స్లో అదే నాకు వాల్యూ ఫర్ మనీ అని అనిపించింది. అండ్ స్కూటీలో లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి యాక్సరీస్ ఏమేమి కావాలి ఏంది అని అడిగారు. ఫాగ్ లైట్స్ కంపల్సరీ, బట్ నా ప్లాన్ సడన్గా ఉండడం వల్ల ఫాగ్ లైట్స్ బిగిలేకపోయాను. ఫాగ్ లైట్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. అండ్ మొబైల్ హోల్డర్ కంపల్సరీ. సో ఎయిర్ సీట్ ఇవి ఉంటే చాలు, మేనేజ్ చేసేయచ్చు, బేసిక్ థింగ్స్ ఇవి. సో గోవాకి ట్రైన్లో వెళ్ళడం బెస్టా, బస్సులో వెళ్ళడం బెస్టా, బైక్లో వెళ్ళడం బెస్టా అంటే మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో పర్టికులర్లీ నాకైతే ఏ ప్లేస్ కన్నా బైక్ మీద వెళ్ళడం ఇంట్రెస్ట్. అండ్ బైక్ మీద పోలేము అనుకున్న వాళ్ళకి సెకండ్ నేను ట్రైన్ ప్రిఫర్ చేస్తాను.
ఎందుకంటే ట్రైన్లో మంచి వ్యూస్ వస్తాయి. అండ్ ఆ తర్వాత ట్రైన్ కూడా పాసిబుల్ కుదరదు అని అనుకుంటే బస్ ప్రిఫర్ చేస్తా, బస్లో కూడా బాగానే ఉంటుంది. అండ్ రూట్ అడిగారు నన్ను. సో రూట్ అయితే ఒకసారి చెప్తాను చూడండి. హుబ్లీ నుంచి లోండా అనే ఊరు వస్తుంది. సో ఆ రూట్ అయితే తీసుకోండి. లోండా పోండా నుంచి పనాజీ సిటీలోకి వెళ్తాము. సో ఈ రూట్ తీసుకోండి. సో రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఈ రూట్లో వచ్చాము కదా, ఒక 30 కిలోమీటర్స్ రోడ్డు బాగోదు, మిగతా రోడ్డు అంతా సూపర్, మంచి మంచి వ్యూస్ ఉంటాయి. అండ్ బెస్ట్ సీజన్ అడిగారు, ఏ సీజన్లో వెళ్ళొచ్చు గోవాకి, ఏ సీజన్లో వెళ్తే బెస్ట్ అని. సో నేను ప్రిఫర్ చేసేది మటుకు అంటే బైక్ మీద కాకుండా అయితే బస్ కానీ ట్రైన్లో వెళ్ళే పని అయితే, సో వర్షాలు పడి ఆగిపోతాయి కదా ఆగస్టు సెప్టెంబర్, ఆ టైంలో ప్రిఫర్ చేస్తా. మంచి సీనిక్ లొకేషన్స్ ఉంటాయి. అండ్ బైక్ మీద వెళ్ళాలనుకున్న అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 నెలలు బెస్ట్ ఆప్షన్స్. కొంచెం తక్కువ కాస్ట్లో అయిపోవాలి అనుకుంటే న్యూ ఇయర్ తర్వాత ప్లాన్ చేయండి గోవా, కొంచెం తక్కువ కాస్ట్లో అయింది. డిసెంబరు, క్రిస్మస్, న్యూ ఇయర్ ఈ టైంకి ఏంటంటే గోవా చాలా డిమాండ్ ఉంటుంది. హోటల్స్ కానీ, స్కూటీ రెంట్ కానీ, ఫుడ్ కానీ అన్ని కాస్ట్ పెరిగిపోతాయి. అండ్ ఫుడ్ కిందకి వస్తే ఫుడ్ నేను పెద్ద ఏమి ఇబ్బంది పడలేదు. మన సైడ్ ఉన్నంత స్పైసీ ఉండదు, కొంచెం చప్పగా ఉంటుంది, బట్ మేనేజబుల్, తినేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ గోవాలో లాంగ్వేజెస్ వచ్చేసి హిందీ, ఇంగ్లీషు ఈ రెండింటితో మేనేజ్ చేసేయచ్చు. అండ్ ఇంకో మెయిన్ క్వశ్చన్ అడిగారు, చాలా మందికి దీని గురించి తెలియదు. అదర్ స్టేట్స్కి వెళ్ళాలంటే మన ఓన్ వెహికల్లో ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాలా అని అడిగారు. సో ఎటువంటివి అవసరం లేదు. సో మన డాక్యుమెంట్స్ ఒరిజినల్ క్యారీ చేస్తే చాలు, అదర్ స్టేట్స్కి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది గాయ్స్ ఈ వీడియో అయితే. ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ మిగిలి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మ్యాక్సిమం రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో నేను ఈ వీడియో అయితే ఇంత క్లోజ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను, ఆ వీడియోస్ కూడా బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.